గోరక్షణ దళాలు ఏర్పాటు చేశారు. అచ్చేసిన ఆంబోతులు ఎట్లయితే దేశం మీద వదిలేస్తామో అట్లా బజరంగ దళాన్ని వదిలేశారు పోలీసు రూపంతో. యూపీ ముఖ్యమంత్రి ఏమంటాడు, రోమింగ్ యాంటీ రోమింగ్ స్క్వాడ్స్ అని పెట్టి అంతకుముందు బజరంగల్లోని పంపించి పార్కుల్లో అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని హింసించేవాడు. ఇప్పుడు బజరంగలతో నీకేం పనియా, పోలీసులు పంపిస్తాను పోలీసులు పంపించారు. అంటే అబ్బాయిలు మాట్లాడుకోలేదు అంటే అమ్మాయిలతో మోడీ మాట్లాడతారా? ముసలోడు మాట్లాడుకోవచ్చు, అమ్మాయిలతో కుర్రాళ్ళు మాట్లాడుకోకూడదు. పార్కులో కూర్చొని వాళ్ళు అసభ్యం పని చేస్తే పట్టుకోండి, అమ్మాయిల అబ్బాయి మాట్లాడుకోవడం ఏంటిది? అదే తర్వాత పెళ్లి పటాకులు లేవు, ఇది ఆయనకేం తెలుస్తావు ఇదంతా. ఆయన వచ్చి నాలుగు సన్యాసి అవ్వడం అంటే ఈ సన్యాసులు దీవిస్తారు అదే రాబోయే యూత్ని. అదే మోడీ కూడా గర్భాంశి అంటున్నాడు, వాడు పిల్లల్ని మాత్రం నడిదిలో చేశాడు పాపం. ఆమెం బజార్ దొరుకుతుంది, బజార్ అంటే పాపం చెడుగా జరగలేదు పాపం, అట్లే లేదు. అయితే గర్భాంశి అనేవాడు వాడు ఆవిడ ఇంటికి తెచ్చుకోవాలి కదా. అంటే గర్భాంశి పేరుతోటి మతోన్మాదం, ఈ యాంటీ రోమియో పార్టీ పేరుతోటి మతోన్మాదం రెచ్చగొట్టడం, గోరక్షణ పేరుతోటి మతోన్మాదం రెచ్చగొట్టడం, ఒక సివిల్ వార్ని సృష్టించి బీజేపీ, హిందుత్వ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకూలమైన వాళ్ళని మాత్రం క్షేమంగా పెట్టి మిగతా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం. ఆర్థిక వైఫల్యాలు జరుగుతున్నాయి, అవినీతికి అరిగెట్టలేకపోతున్నాడు, బ్లాక్ మనీ అరిగెట్టలేకుండా పోతున్నాడు. దీన్ని డైవర్ట్ చేయాలంటే హిందుత్వాన్ని రెచ్చగొట్టాలా, మత కళలు సృష్టించాలా, మత తగాద పెట్టాలా. అది మీరు రాసుకోండి, నేను చెప్పేది అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ గోరక్షణ దళాలను ఉపయోగించి దాడులు చేస్తాం.